హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు వచ్చేసేసి సండే అనమాట. సండే రోజు ఫుల్ వీడియో పెట్టాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నానండి. దగ్గర 1 వీక్ నుంచి ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదండి. సో అందరికీ వెరీ వెరీ సారీ అండి. ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే పెడదామని చెప్పేసి అని ఇకైతే స్టార్ట్ చేశాను అనమాట. చూసారా మన ప్రకృతి వర్షం పడి ఎంత పచ్చగా ఎంత అందంగా తయారైపోయిందో, అంత చక్కగా చాలా చాలా బాగుందనమాట. సో ఇక అలాగే మన ఫ్రెండ్ కూడా వచ్చేసింది, నన్ను చూసట్టు పారిపోయింది అనమాట. సో ఓకే అండి, ఇదిగోండి నన్ను చూసి పారిపోయింది. సో ఇక విషయం ఏంటంటే ఈరోజు అయితే లోపలికి వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు అయితే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అని మా వారితో సరుకులన్నీ తెప్పించేసేసుకున్నాను అనమాట. ఇక అయితే వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలా ఆయన నేను 6 తెమ్మని చెప్పాను, ఈయనేమో 4 అయితే ఇచ్చారనమాట. లేవని చెప్పారంటండి చికెన్ షాప్లో. సో అయితే ఇక ఒక 4 చికెన్ ముక్కలు కూడా యాడ్ చేశాను దీంట్లో. ఇక అయితే శుభ్రంగా కడిగి పెట్టేసేసానండి. ఇక వీటిని మనం చక్కగా ఈరోజు చక్కటి చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే చేసుకుందామండి. చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్గా కూడా చేసుకుందాము. ఎంత ఈజీ అంటే అండి నిజంగా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసాం, అంత ఈజీ ప్రాసెస్ అనమాట. ఈరోజు ట్రెండ్ ఏంటంటే చిన్నపిల్లలు కూడా వంటలు చేస్తున్నారండి, అది ట్రెండ్ అనమాట బాగా. సో ఇకైతే చికెన్ కర్రీ అయితే ఎక్కిచ్చేసానండి పొయ్యి మీద. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక మనం ఈరోజు వీడియో ఏంటో తెలుసు కండి మీకు, మనం చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే చేసేసుకుందామండి. చక్కా చేసేసుకుందాము. అసలు చక్కగా చాలా సింపుల్గా చేసేసుకుందాము. సో ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మర్చిపోకుండా లైక్ అనేది చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఈ లెగ్ పీస్ బిర్యానీకి ఏమేమి వేస్తాను, ఎలా చేస్తాను ఏంటంటే నేను మీకు చూపించేస్తాను. మీరు కూడా తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఓకే అండి, చక్కగా చికెన్ కడిగి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ నిండా కాదండి, కొంచెం తగ్గించి కారం, ఇదిగోండి పచ్చిమిరపకాయ, అల్లము, చిన్నులపాయలు ఈ 3 కలిపి నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇదిగో స్పూన్నర వేసుకుందాము. ఒక స్పూన్నర అల్లం చిన్నులపాయ, అలాగే పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా. అలాగే ఒక పెద్ద టమాటా ఇలా నేను ప్యూరీ చేసుకున్నాను, ఇది కూడా వేసేసేద్దాము. టమాటా పేస్ట్ అనమాట. అలాగే కొంచెం కసూరి మేతి, అలాగే ఒక స్పూను అన్నీ వేసుకున్న గరం మసాలా, అంటే నేను ఇంట్లో చేసుకున్నానండి. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకుందాము. ధనియాలతో సహా అన్ని లవంగాయలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, ధనియాలు, మరి అలాగే కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఇవన్నీ నేను చక్కగా వేపుకోనండి ఇలా మసాలా చేసి పెట్టుకున్నాను అనమాట. అదనమాట వేసుకుంది. అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకుందామండి. ఇలా పెరుగు ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకుందాము. వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. చాలా రోజులు అయిపోయిందండి పెట్టగా. ఇదిగోండి ఒక స్పూన్కి ఇలా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇప్పుడు ఇది మనం కలిపేసేసుకుందామండి. మొత్తం ఈ మసాలా కానీ లేకపోతే ఇది మనం వేసుకున్న అల్లం చిన్నులపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం ముక్క పట్టేలాగా కలిపేసేసుకుందాం, ఓకేనా? చాలా బాగుంటుందండి. ఇట్లా ఇంట్లో చక్కగా తెచ్చుకొని చేసుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా తింటామండి చక్కగా. మీకు స్పైసీ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే మీరు స్పైసీ కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఇలా మొత్తం చక్కగా ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా, అంటే నేను లెగ్ పీసెస్ 6 తెస్తారేమో అనుకున్నాను, మా వారు బట్ లేవన్నారంటండి వాళ్ళు, అందుకని ఇక ఇవి తీసుకొచ్చారనమాట. ఇలా మసాలా అంతా చక్కగా ఇలా కలిపేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసేసుకుందామండి. చూసాగా ఈ మసాలా అంతా కలిపేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ఇది సన్నగా కట్ చేసుకుందామండి. స్లైసెస్గా కట్ చేసేసుకుందాము. 2 ఉల్లిపాయలు చాలు. ఇది మనం మసాలా కలిపి పెట్టేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చక్కగా మ్యాగ్నెట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడేమో ఈ ఉల్లిపాయలు చక్కగా పొట్టు తీసేసుకొని కడిగేసేసుకొని స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇలా ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ తీసుకొని మనం పొయ్యి మీద పెట్టేసేసుకుందామండి. పొయ్యి మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వాలంట. నేను బియ్యం కూడా నానబెట్టేసేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసాను. దీని మీద మూత పెట్టేసేసి బాగా మరగనిద్దాము. ఇదిగోండి ఈ లోటాతో నేను 2 లోటాలు బియ్యం అయితే తీసుకున్నానండి. 1 లోట బాస్మతి, 1 లోట మామూలు రైస్ తీసుకున్నాను అనమాట, మా ఇంట్లో రైస్. సో ఇదిగోండి ఈ లోట అనమాట, ఈ లోటతో తీసుకున్నాను. సో ఇవైతే మనకు బాగా మరగాలన్నమాట. నేను ఇవి కూడా చూపిస్తాను. ఇదిగోండి నేను బియ్యం కూడా చక్కగా నానబెట్టేసేసాను అనమాట. నానబెట్టేసేసుకున్నాను, ఇవి నాంతా ఉన్నాయి అనమాట. సో ఓకే అండి, వాటర్ బాయిల్ అవుతుంది అనమాట. చూసారా ఈ రకంగా బాయిల్ అవ్వాలండి. ఈ రకంగా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఇదిగోండి కొంచెం 1 టీ స్పూను షాజీరా, అలాగే కొంచెం మరాఠీ మొగ్గ, అలాగే కొంచెం జాపత్రి, అలాగే కొంచెం మిరియాలు, అలాగే దీని ఏమంటారు స్టార్ పువ్వు, ఇవన్నీ కొంచెం ఒక 4 లవంగాయలు, అలాగే ఒక చిన్న చెక్క ముక్క, 2 యాలుక్కాయలు, ఇవన్నీ ఇలా వాటర్లో వేసేసుకుందామండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట.
అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, ఓకేనా. అలాగే కొంచెం మనం నూరి పెట్టుకున్న ఇది జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే ఒక స్పూను సాల్టు, ఇంకొక అర స్పూన్ కూడా వేసుకుందాము. మనం మ్యాగ్నెట్లో ఒక స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ వేసుకున్నాము. అలాగే ఒక నిమ్మకాయ చెక్క, ఓకేనా. అలాగే కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇదిగోండి ఒక అర స్పూను నెయ్యి. ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇలా మరుగుతున్నాయి కదా ఇవి. ఈ మరుగుతున్న వాటిలోకి మనం ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందామండి. ఒక 2 బిర్యానీ ఆకులు, ఓకేనా. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందామండి. దినుసులన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా ముందే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసేద్దాం. మీకు ఈలుగా ఉంటే గరిటె యూస్ చేయొచ్చు, లేదంటే చెయ్యి కూడా యూస్ చేయొచ్చు. ఇలాగా వేసేసుకుందామండి బియ్యం అన్నీ చక్కగా. నేను బయట కంటే ఇంట్లో ఎక్కువ బిర్యానీ ఇష్టపడతానండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇంట్లో చేసుకున్న బిర్యానీ అయితే, ఓకేనా. బియ్యం అన్నీ ఇలా వేసేసుకుందామండి. బియ్యం చక్కగా వేసేసుకున్నామండి. కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, ఉడికిపోయినప్పుడు తీసేసేయచ్చు. ఇవి మనం చక్కగా ఉడకనిద్దామండి. వావ్, ఇవి ఉడకనిద్దామండి. మనం ఉడకనిచ్చే లోపల మనం ఏం చేద్దామంటే, ఇందాక నేను మన మ్యాగ్నేషన్లో లెమన్ పిండుకోలేదనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం లెమన్ పిండుకుందామండి. ఇలా చక్కగా నిమ్మకాయ పిండేసేసుకుందాము. ఇంకా రుచి ఎక్కువ అవుతుందనమాట. కాయకాయ వేసుకోవచ్చు, ఒక చక్కన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా వేసాం కదా, ఇందాక మనం పిండుకున్నాం కదా, ఈ 2 ఇట్లా రైస్లోకి వేసేసుకుందాం. అలాగే దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి. దీంట్లో మెయిన్ ఎక్కువ మనం నెయ్యి వాడతాం అనమాట. ఇదిగోండి, అంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, కొంచెం గడ్డలాగా కట్టిందనమాట ఈ చలికి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇదంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసేసుకుందాము. ఇంకా బాగుంటుందన్నమాట, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట మన ఈ లెగ్ పీస్ బిర్యానీకి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నేను చాలా రకాల బిర్యానీలు చేస్తానండి. అందులో కొంచెం మోస్ట్ ఫేవరెట్ అయినవి నేను మీకు ఇలా చూపిస్తూ ఉంటాను అనమాట. అలాగని మిగతా బిర్యానీలు ఏమీ తీసిపారేస్తాక లేదండి. అసలు బిర్యానీ అంటేనే టేస్ట్, పులావ్ అంటేనే టేస్ట్, దమ్ బిర్యానీ అంటే నెక్స్ట్ మండీ కూడా చేద్దామండి కంపల్సరీగా. నేను ట్రై చేస్తాను, తప్పకుండా పెడతాను, అది కూడా కంపల్సరీగా పెడతాను. వీలైతే నెక్స్ట్ సండేనే మనం చేసుకునేలా చూద్దాము మండీని, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది. ఓకే అండి, మనకి చక్కగా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చక్కగా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి రైస్ అంతటిని కూడా. మరి ఇంకెక్కువ ఉడికితే మళ్ళీ మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇలా తీసేసుకొని చక్కగా మనం ఇలా తీసేసుకొని ఇలా ఇదిగోండి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా రైస్ని అంతా తీసేసుకొని, ఎంత తెల్లగా ఉందండి మళ్ళీ పూలాగా రైస్ అయితే. ఆహాహా, ఇలా వాటర్ అంతా కారనిద్దామండి. మళ్ళీ దాంట్లో వాటర్ ఉంటే మనం దమ్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ లౌజీగా కనపడుతుంది అనమాట. అలా కాకుండా మనం చక్కగా వాటర్ని అంతటిని కూడా తీసేసేసుకున్నాము. ఇలా రైస్ని అంతటిని తీసేసుకుందామండి. ఓకే అండి, మనం చక్కగా రైస్ అంతా ఇలా తీసేసుకున్నాము. ఈ నిమ్మకాయ చెక్కలు అయితే తీసేసేద్దామండి, ఇవి మనకు అవసరం లేదు. ఇలా పక్కన పెట్టేసేసుకుందాం. తీసేసి ఇవి తీసేసి ఇలా చక్కగా పక్కన పెట్టేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇక మనం బిర్యానీ తయారు చేసుకునే బాండి అయితే నేను తీసేసుకున్నాను. ఇక బిర్యానీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేసి ఇదైతే మనం వేడి చేసుకుందామండి, ఓకేనా. స్టవ్ అయితే వెలిగించేసి మనం దేనిలో అయితే బిర్యానీ తయారు చేసుకుంటామో అదైతే స్టవ్ మీద పెట్టేసేసుకున్నాము. ఇది మనం వేడమనిద్దాము. ఇదేమో పక్కన పెట్టి మూత పెట్టేసేసుకుందాం. అంటే ఫుల్గా పెట్టేకండి, కొంచెం ఉడిగిలుగా చూపిస్తాను మీకు. ఇది కూడా ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెడితే ఆవిరంతా బయటకు పోతూ ఉంటుంది, ఓకేనా. ఇలా ఫుల్గా పెట్టేశారనుకోండి మనం అన్నం అనేది ముక్కలుగా ఇరిగిపోతుంది అనమాట. సో అలా చేయొద్దు, ఇలా పెట్టుకోండి, ఓకేనా. అన్నం వేడైపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యిని అయితే వేసుకుందామండి. ఇది కొంచెం ఎక్కువ నెయ్యితోనే వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసుకున్న బాగుంటుంది అనుకోండి, కొంచెం ఆయిల్ కొంచెం నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ మనం పైన కూడా వేసుకోవాలండి, దమ్మిచ్చేటప్పుడు కూడా వేసుకోవాలి. ఇది వేసాను కదా, ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ చక్కగా కాగిపోయిందండి. గీను ఆయిల్ 2 వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందామండి. నేను మీకు చెప్పాను ముందే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను.
ఇప్పుడైతే హైలోనే వేగనిద్దామండి బాగా, కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఓకేనా? వేగనిద్దామండి. ఓకే అండి, ఉల్లిపాయలు చూసారా ఈ రకంగా ఎర్రగా వేపుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక సగం తీసేస్తాను. ఇప్పుడు 100% కదా అవి, ఒక 50% అయితే తీసేస్తానండి. తీసేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకుంటాను. ఓకేనా? ఇంకా కొంచెం తీసేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఈ 50%లోకి మనం ఏం చేద్దామంటే మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ మ్యాగ్నేషన్ లెగ్ పీసెస్ని వేసేసుకుందాం. ఓకేనా? వేసేసుకొని కొంచెం పుదీనా వేసుకుందాం, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని చక్కగా కలిపేసేద్దాం. ఇది హై మీదే ఉడకాలండి, కొంచెం సిమ్ చేయొద్దు. ఇలా హై మీదే ఉడతా ఉండాలన్నమాట. నెయ్యి వాసన పని వస్తుందండి. ఇవి చక్కగా బాగా ఉడకనిద్దాము. కలిపేసేసుకున్నాం కదా, ఇలా ఉడకనిద్దాము ఒక 10 నిమిషాలు. మళ్ళీ చూసుకుందాం. ఓకే అండి, ఒకసారి చూద్దామండి. నాకు అలవాటు కాబట్టి నేను తీస్తానండి చేతితో ఇలాగా. మీకు అలవాటు ఉండకపోవచ్చు, కొంతమందికి అలవాటు ఉండొచ్చు. సో క్లాత్తో తీసుకోండి. నాకంటే అలవాటు కాబట్టి నేను తీసేస్తున్నాను. ఇలా చూసారా ఎలా ఉడుకుతుందో? ఇలా ఉడకాలన్నమాట. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం అసలు మీరు ధోకా పెట్టే పనే లేదు. మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా? ఇంకా ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతుండగా మనం ఏం చేద్దామంటే, నేను మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇందాక నేను రైస్ వాటర్ తీసి కొంచెం పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ రైస్ వాటర్ తీసి నేను అక్కడ కొంచెం పెట్టుకున్నాను అనమాట. ఆ వాటర్ ఇప్పుడు మనం కొంచెం ఇలా వేసుకుందాము. ఈ చికెన్ ఉడకాలి కదా మనకి, అందుకు. ఓకేనా? మనం కడుపుకు తినేది చాలా జాగ్రత్తగా వండుకోవాలండి. ఎలా పడితే అలా వండేసేసుకోకూడదు. ఓకేనా? ఇది మనం కలిపేసేసుకొని, ఎందుకంటే ఈ లెగ్ పీస్లోకి లోపల దాకా మగ్గాలన్నమాట. మగ్గాలి అంటే మనం ఆయిల్లోనే మగ్గడం కాదు కదా, మనం వాటర్ కూడా కొంచెం వేసుకొని బాగా చక్కగా ఉడకనిద్దాము. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుందామండి. ఓకే అండి, చూసారా మన చికెన్ అయితే చక్కగా ఉడుకుందనమాట. మన లెగ్ పీస్ అయితే ఇదిగోండి, చూసారా మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, అలాంటప్పుడు చక్కగా ముక్క ఎలా ఉడికిందో ఇలా ఉడకాలన్నమాట. ఇంకొంచెం ఉడకాలండి, ఉడకనిద్దాము. ఓకేనా? ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇక దమ్ ఇచ్చేసేసుకుందాం. ఓకే అండి, మళ్ళీ చూసుకుందాం ఒకసారి. వావ్ వాసన అయితే అదిరిపోతుందండి. ఆల్మోస్ట్ మనకి చక్కగా చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి స్టవ్ కట్టేసేసుకుందామండి. లేకపోతే ఏంటంటే స్టవ్ మీదే ఉంచి మనం దమ్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రిపరేషన్ అంతా చేసుకున్నాం అనుకోండి, ఈ మసాలా అంతా మాడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ కట్టేసేసేద్దాము. ఓకేనా? స్టవ్ ఇలా కట్టేసేసేసి ఏం చేద్దామంటే, అంట్లో అవుతాయి అని చెప్పేసి మనం ఇది చేయకూడదు కదా, అంట్లో అవుతాయి తప్పదు. ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని ఇలాగా కొంచెం ఇలా ఒక ప్లేట్లోకి కొంత గుజ్జుని కొంత కర్రీని తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఇలా మనం, నేను పొయ్యి కట్టేసానండి, గుర్తుపెట్టుకోండి, పొయ్యి కట్టేసేసుకోవాలి. పొయ్యి కట్టేసాను కదా. ఇప్పుడు ఇది ఒక్కసారి ఇది పక్కన పెట్టేసేసుకున్నాము. ఇది ఇక్కడ పెట్టుకుందాము. ఓకేనా? పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్ని ఇదిగోండి, చూడండి ఎంత పువ్వులాగా ఉందండి రైస్ అయితే. ఇప్పుడు మనం చక్కగా దీని మీద ఇలా వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఇలా ఈ రైస్ అంతా మనం ఫస్ట్ ఒక లేయర్గా వేసేసేద్దాము. అంతా ఒక సగం దాకా వేసేసేద్దాము. ఓకేనా? ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకుంటే జస్ట్ 2 లేయర్స్ చాలండి. మనం చేసుకునేది ఎక్కువ మోతాదులో కాదు కాబట్టి, సో ఇంకొంచెం వేసుకుందాము. ఫ్లేవర్ చాలా చాలా బాగుందండి, చాలా టెంప్ట్గా కూడా ఉందన్నమాట నాకైతే. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా చక్కగా ఇలా లేయర్ లాగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కొంచెం, ఈ కర్రీని ఇప్పుడు ఇది కూడా వేసేసేద్దాం. ఇవి ఇలా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా ఇలా చక్కగా ఇలా జరుపుకొని మనం
ఓకేనా. ఇలా జరిపేసేసుకొని ఇదిగోండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నడు తీసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇలా వేసేసుకుందాము. ఓకేనా. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకేనా. ఇప్పుడు ఈ రైస్ అంతటిని వేసేసుకుందామండి. మళ్ళీ అంత చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఓకేనా. చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఈ ఉన్న పుదీనా అంతా ఇలా వేసేసుకుందాము. ఓకేనా. కొత్తిమీర కూడా అంతా ఇలా వేసేసుకుందాము. టైం పడుతుందండి, టైం కంపల్సరీగా పడుతుంది దమ్ కంటే. వేసేసుకొని మళ్ళీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఇలా చక్కగా, ఫ్రైడ్ ఆనియన్స్ అండి బాగా టేస్ట్ అండి బిర్యానీకి ఎప్పుడైనా సరే. మొత్తం వేసేసుకుందాము. ఓకేనా. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి మళ్ళీ జస్ట్ ఒక స్పూన్ చాలండి, మనం చాలా వేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఒక స్పూన్ వేసేసుకొని పైనుంచి కొంచెం పసుపండి. ఇదిగోండి ఇలా చిటికి తీసుకొని ఇలా వేసేసుకున్నాము. ఓకేనా. వేసేసుకొని చక్కగా ఇలా మొత్తం పైనుంచి ఇదిగోండి మనం తీసి పెట్టుకున్నాం కదా వాటర్, ఈ వాటర్ చక్కగా ఇలా వేసేసుకుందామండి. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందామండి. ఇలా మూత పెట్టేసుకొని దమ్ ఇచ్చేసేయడమే. ఇప్పుడు మనం దమ్ము చేసేసి మనం చక్కగా అంతా మూత పెట్టేసాం కదండి. ఇది మూత పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా స్టవ్ వెలిగించుకొని, మనకి బొగ్గు లేదు కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఒక గిన్నెని ఇలా పట్టేసేసుకొని ఇలా వేడి చేసేసుకుందాము. ఇలా చక్కగా వేడి చేసేసుకొని కొంచెం బాగా వేడైన తర్వాత ఏం చేయాలని చెప్తాను. ఇదైతే ఫస్ట్ వేడి చేసుకుందాము. ఇలా ఈ గిన్నెని ఇలా పెట్టుకోవాలండి. ఈ గిన్నెలో ఇలా నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలండి. ఓకే. పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం చక్కగా ఆవిరి అనేది బయటికి రానికుండా దీనిలో మనం ఏం పెట్టుకుందామంటే ఒక బరువు ఏమైనా పెట్టుకుందామండి. ఓకేనా. బరువు ఇది పెట్టేసేసుకుందాం. ఓకే. మగ్గనిద్దాం. ఓకే అండి, ఒక్కసారి చూసుకుందామండి. అమ్మయ్యా అయిపోయింది. అస్సలు అరోమా అయితే ఎంత అద్భుతంగా ఉందోనండి. ఇది కొంచెం చూడండి, ఆవిరి వస్తుందన్నమాట చక్కగా. ఇప్పుడు మీ ముందు తీస్తున్నాను నేను. వావ్, అదిగోండి చూడండి అరోమా ఎలా వస్తుందో, సెగలు కూడా ఎలా వస్తుందో చూడండి. అదిగోండి చూసారా, అలా వస్తుందన్నమాట. సో ఒకసారి తీద్దాము. వావ్, ఆహాహాహాహా, పా చూసారా రైస్ కూడా ఎంత చక్కగా మగ్గిందో మెత్తగా. అది కూడా చూసారా, మన గిన్నె పెట్టుకున్నాం అంటే మనకి బొగ్గు లేదు కాబట్టి మనం ఇలా చేసామన్నమాట. మీకు బొగ్గులు అవైలబుల్గా ఉంటే మీరు చక్కగా బొగ్గు చక్కగా వేడి చేసుకుని గిన్నెలో వేసుకుని నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసేద్దామండి. ఈ నెయ్యి వేసుకోవద్దండి, ఇది తీసేద్దాము. ఇది ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఇదైతే మనం కలిపేసేసుకుందామండి ఒకసారి. చూసారా చక్కగా మగ్గిపోయిందండి, బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. మన చికెన్ లెగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది అనమాట. ఒక్కసారి కలిపేసేసుకుందామండి. బా 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 బా, ఏం కావాలండి ఇంకా చెప్పండి. ఇదిగోండి అద్భుతం అండి, ఇదిగోండి అద్భుతం, అంతే అమోఘం అనమాట, అంతే.
మగ్గిపోయిందండి చక్కగా. ఇది మనం స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. కలిపేసేసుకుని ఒకసారి అంతా సర్వ్ చేసుకుందాం. మా వాళ్ళు గోల గోల చేస్తున్నారు అక్కడ, మమ్మీ అయిపోయిందా మమ్మీ అయిపోయిందా అంటున్నారు. ఇలా అంటే మొత్తం ఒకసారి కలిపేసేసుకున్నాం అనుకోండి మనం, చాలా బాగుంటుంది అనమాట. లెగ్ పీస్ కూడా చూసారా. ఓకే అండి, ఇప్పుడు మనం చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఓకే అండి, సర్వ్ చేసేసుకుందాం మనం. వావ్, చూసారండి ఎలా పొలుకులు పొలుకులుగా వచ్చిందో. అంతేనండి, ఇంకా ఏంటండి చెప్పండి. మా వారికి అయితే లెగ్ పీస్ వేయట్లేదు. మనం ఒక్కసారి ఇది ఇలా వేసుకొని ఫోటో తీసుకుందాం, థంబ్నెయిల్ ఫోటో. ఇదండి ఈరోజు వీడియో అయితే. చక్కటి చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక తీసుకెళ్ళి మా వారికి అయితే ఇచ్చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.